అందరికి నమస్తే. ఈ రోజు మనం వెల్దుర్తి మారెమ్మ గుడి దగ్గరకు వచ్చేసినాము. మరి గ్రామ పెద్దలు దశరథ రామరెడ్డి గారు ఆ గుడి యొక్క నిర్మాణ పనులలో ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి మాటలను కనుక్కుందాము. సార్, మరి ఈ రోజు ఇక్కడికి రావడానికి ఇక్కడ పూర్వము ఈ మారెమ్మ గుడి చాలా శిథిలావస్థలో ఉన్నప్పుడు గ్రామస్తులందరి సహకారంతో ముఖ్యంగా మేము దాన్ని చాలా బాధ్యత తీసుకొని దీన్ని గుడిని పూర్తి చేసినాం. చాలా ఇప్పుడు మారెమ్మ గుడి అంటే ఇప్పుడు వెల్దుర్తిలో ఉన్న గుడిలాగా మేము కట్టాలని చాలా మంది గ్రామస్తులు అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ గుడిని నిర్మించాం. దీనికి ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకుంటే మొన్న ప్రమాదవశాత్తు ఆ కొమ్మ తగిలి అది కొంచెము కింద పడినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మళ్ళా తిరిగి దాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పేటువంటి కార్యక్రమంలోనే ఈరోజు ఈ పూజ కార్యక్రమం, అమ్మవారికి అభిషేకము, మారమ్మ వారికి మిగతా ఇద్దరు దేవతలకు కూడా అభిషేకం చేయాలనేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇక్కడ మా వాళ్ళ ఈ పైగేరి పెద్దలు వీళ్ళందరికీ అంటే 6 మేటీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 మేటీల వాళ్ళ ఏకైక కోరిక పైన గోపురాలు కట్టాలా అని చాలా కాలంగా కోరుకుంటున్నారు. దాని విషయం కూడా చర్చించాలని వచ్చినాం. దాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా అది నిర్వహించడానికి కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నాం. ఒకటి పథకం ప్రకారం దాన్ని ఏర్పాటు చేస్తాం తప్పక. గ్రామంలో ఎక్కడ చూసినా అన్ని గుళ్ళలో కానివ్వండి అన్ని కూడా మీరే మరీ పునర్నిర్మాణాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎలా మీకు అంటే మాకు గ్రామస్తులు వాళ్ళు మా ప్రజలు మేము రెడ్డి పని చేసినాం, రెడ్డిగా ఈ గ్రామానికి పుణ్యం సేవ చేసినాం. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి మా దగ్గరికి వస్తారు. మేమేమి మాకు ఎవరన్నా అడిగితే మేము ఊకే ఉండడం అనేది మాకు ఆ స్వభావం లేదు. వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళకు స్పందించి వాళ్ళ కార్యక్రమం ముందుకు సాగేటట్టుగా చేస్తాం. అది నిజమైనటువంటి కార్యక్రమం అయితే అవసరమైనటువంటి కార్యక్రమాలకన్నిటికీ తప్పక చేస్తాం. ఇక్కడ ఏదైనా సరే ఏ విషయం అడిగినా కూడా వెల్దుర్తి గ్రామస్తులను అయితే మేమైతే నిరాశపరిచే ఉద్దేశం మాకేం లేదు. ఆ భగవంతుడు ఇచ్చినాడు ఏదో దాంట్లో మేము కొంత వీళ్ళ గురించి కూడా చేస్తూ ఉంటాం. ఏమంటే ఈ గ్రామం కూడా మాకు చాలా ఇచ్చింది. ముఖ్యంగా మాకు మేమేదో ఇచ్చినామనే దానికంటే కూడా ఈ గ్రామం మాకు 200 సంవత్సరాల నుంచి మా ఇంటనే ఉంటున్నటువంటి గ్రామస్తులు మాకెన్నో ఇక్కడ ఉండడానికి మాకు బాసులు అన్ని సర్వం ఇక్కడే ఉన్నాం. అన్ని వాళ్ళే చేయకపోతే మేము ఇంత వాళ్ళం కాలేము. వాస్తవంగా వాళ్ళే ప్రతి సేను వాళ్ళదే, ఆ సేన్ల పేరు కూడా వాళ్ళవే. అన్ని బర్మలు వాళ్ళవే, సేన్లు వాళ్ళవే. ఎవరిది ఆ సేన్ అంటే వీళ్ళు చేస్తుండే, వీళ్ళు వేస్తుండే, వాళ్ళు వేస్తుండే. నీకు ఎన్నేళ్ళు వాళ్ళు వేసుకున్నారో వాళ్ళే చేసినది వాళ్ళు చేసుకున్నాక తినంగా మాకు ఇంత పెడితే మేము కూడా ఉండేటువంటి పరిస్థితి. మేము కూడా గ్రామాన్ని నమ్ముకునే గ్రామం మీదనే ఉన్నాం. ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఉంటున్నాం, ఇంకా ఉంటాం కూడా. ఇంకా అందుకే గ్రామంలోనే చాలా కార్యక్రమాలు కూడా అంటే మా బిల్డింగ్స్ కానీ ఇవి కానీ ఇక్కడే ఉండాలనే మాకు హైదరాబాద్కి కూడా చాలా మా పిల్లలంతా పోయినా కూడా మాకేం అక్కడ సంతోషంగా అనిపించాలా. ఇక్కడ ఉంటేనే మాకు ఒక రకమైన తృప్తిగా ఉంటది. మా వాళ్ళందరినీ చూసినట్టుగా ఉంటది. ఎక్కడో పోతాం హైదరాబాద్లో 10లో 11 వాడిని నేను. అది ముఖ్యంగా కదా, దానివల్లనే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. గ్రామం మాకు చాలా ఇచ్చింది. గ్రామానికి మేము చేయాల్సింది చాలా ఉంది. గ్రామ అభివృద్ధికి ఎప్పుడు ముందుంటాము. ప్రతి గుళ్ళు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎల్లప్పుడూ మా దగ్గరికి రండి అని చెప్పి గ్రామ పెద్దలు దశరథ రామరెడ్డి గారు మనల్ని తెలియజేయడం జరుగుతుంది. క్రాంతి కిరణంతో మీ కాజా హుసేన్. నమస్తే. ఓం మహేశ్వరజీ నమః, ఓం కౌమార్యై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం భారాఖ్యై నమః, ఓం ఇంద్రాఖ్యై నమః, ఓం కామకాయ
మీరు చూస్తున్నారు క్రాంతికరణం. దయచేసి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కాజా హుసేన్.